వనపర్తి టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని టీఎన్జీఓ సమావేశ మందిరంలో వనపర్తి పట్టణ టీయూడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వనపర్తి పట్టణ అధ్యక్షులుగా కడమంచి శేఖర్, ఉపాధ్యక్షులుగా చాంద్ పాషా, ప్రధాన కార్యదర్శిగా సురేష్, కోశాధికారిగా శివ, కార్యదర్శిగా సయ్యద్ ముజిబ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం గౌరవ సలహాదారుగా రవి బాలరాజులను నియమించారు. నూతన పట్టణ కమిటీ సభ్యులను టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. కమిటీ నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా కమిటీ అయిపోయిన అనంతరమే వనపర్తి జిల్లాలో టౌన్ పట్టణ కమిటీ అన్న టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు అమ్మడి స్వామల ఆధ్వర్యంలో ఈరోజు వనపర్తి పట్టణ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, నియమించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వనపర్తి జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి అన్న, అదేవిధంగా జిల్లా కోశాధికారి పవన్ కుమార్ అన్న, అదేవిధంగా జిల్లా సలహాదారులు నూతనంగా ఎన్నికైనటువంటి అన్న బంగాల రమణ గారికి, అదేవిధంగా అన్న జిల్లా కార్యదర్శి విష్ణుసాగర్ అన్న గారికి, అదేవిధంగా కార్యదర్శులు ఉపాధ్యక్షులు బాలాజీ గారికి, అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వీరేంద్రన్న గారికి, అదేవిధంగా జిల్లా బాడీ ఉన్నటువంటి అందరూ కూడా సహకారంతో ఈరోజు వనపర్తి పట్టణ నూతన కమిటీని ఏకగ్రీవంగా నియమించినందుకు వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు నుంచి వనపర్తి జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ ఫెడరేషన్ కమిటీలో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా ఏకమతమై వనపర్తి టౌన్ కాదు మిగతా జిల్లాలో ఉన్నటువంటి మండలాలు 14 మండలాలు కూడా అందరి సహకారంతో కమిటీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిగతా వనపర్తి టౌన్లో ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా మిగతా మిత్రులు సభ్యులు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మా టీడబ్ల్యూజేఎఫ్ ఫెడరేషన్ కమిటీ ఉన్నటువంటి వర్క్ను చూసి ఉన్నటువంటి మా పనిని చూసి మిగతా జర్నలిస్టులు కూడా మా సంఘంలో అడుగుజాడలో నడుస్తూ ఈ బలపతానికి టీడబ్ల్యూజేఎఫ్ రానున్న భవిష్యత్తు కార్యాచరణ ఏర్పాటు చేస్తామని కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు